నమస్కారం ప్రజలారా. మా జగన్మోహన్ రెడ్డి మా పులివెందుల పులి క్రైస్తవ ఓట్లు ఏ విధంగా దండుకోవాలా, వాళ్ళని ఏ విధంగా లొంగ చూసుకొని ఈయన మళ్ళా ఈసారి ఏమేమి కార్యక్రమాలు చేస్తాడో ఏంది అనేది ఒక చిన్న వీడియో అయితే విశ్లేషణ అయితే చేద్దాం ప్రజలారా. మీకు గిఫ్టులు, మాకు ఓట్లు. మేము మీకు గిఫ్ట్లు ఇస్తాం, మీరు మాకు ఓట్లు వేయాలా. ఏం గిఫ్ట్లు, దేనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా డ్రామా ఆడుతున్నాడో ఏందనేది ఒకసారి మనం చిన్న విశ్లేషణ అయితే చేద్దాం. యేసు బిడ్డ జగన్ను మరోసారి గెలిపించుకోవాలంట. చూడండి ఇది ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ఏ విధమైనటువంటి అక్రమాలకు పాల్పడుతున్నాడు అనేది ఒకసారి ఆలోచన అయితే చేయండి. ఊరూరా ప్రలోభాల పరవే, ఊరా కాదు, ఎక్కడైనా చూడు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ప్రలోభాలకు పెడుతున్నాడు, ఏ విధంగా ప్రలోభాలకు పోతున్నాడు. అదేవిధంగా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రజల సొమ్ముతో వైకాపా ప్రచారం ఏ విధంగా చేస్తున్నాడు, వీటికి సంబంధించినటువంటి సెక్షన్లు ఏ ఉన్నాయి అనేది కూడా ఒకసారి మనమైతే చూసుకున్నట్టయితే, ప్రభుత్వ ఉద్యోగిని ప్రలోభ పెట్టడం నేరం. ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి ఒక్కరిని కూడా ప్రలోభ పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. పెట్టకుండా ఎక్కడున్నాడు, ప్రతిరోజు ప్రలోభాలు పెడతానే ఉన్నాడు కదా. వాటికి ఏ సెక్షన్ వర్తిస్తుంది? ప్రజాప్రతినిధ్య చట్టం సెక్షన్ 123(7). దీని కింద జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి అక్రమాలు అయితే మనం గుర్తించవచ్చు. అదేవిధంగా చూసుకుంటే ఓటర్లకు కానుకలు పంపిణీ లంచం ఇవ్వటమే కదా. మీరు ఇప్పుడు కానుకలు ఇచ్చినా, లెక్క ఇచ్చినా, ఏమి ఇచ్చినా కూడా లంచం ఇచ్చినట్టే లెక్క. అది ఏ సెక్షన్లోకి వస్తుంది? ప్రజాప్రతినిధ్య చట్టం. ఆ చట్టం తీసుకువచ్చింది కూడా 1951లో సెక్షన్ 123(1), ఐపీసీ సెక్షన్ 171(b), 171(e) కింద జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా లంచం ఇచ్చే చట్టాలను అయితే మనం దీన్ని అమలు చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ కోణంలో చూసుకోవచ్చు. మత ప్రచారంలో ఓట్లాడటం మహానేరము. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమంటారంటే యేసు బిడ్డ జగన్ను మరొకసారి మనం గెలిపించుకోవాలని చెప్పి చాలామంది పాస్టర్లు అయితేనేమి, జగన్మోహన్ రెడ్డికి తొత్తులుగా ఉండే వాళ్ళు అయితేనేమి రకరకాలుగా ప్రచారాలు అయితే జరుగుతూ ఉన్నాయి. మనం చూస్తూనే ఉన్నాం రోజు కూడా. దాని కింద మత ప్రచారం కింద ఏమొస్తుందంటే ఐపీసీ సెక్షన్ 171(c), 171(f) కింద జగన్మోహన్ రెడ్డి మత ప్రచారం ఓట్లాడటం మహానేరం. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు లంచం తీసుకోవడం మహానేరం. అవినీతి నిరోధక చట్టం కింద సెక్షన్ 7 ఈ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా చేస్తున్నాడో చూడండి. ఈసీ ఆదించినా పట్టించుకోము, ఇంకొకటి చెప్పినా పట్టించుకోము, మేము చేసేదే ఇవన్నీ కూడా ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ ఉద్యోగిని ప్రలోభ పెట్టడం, అదేవిధంగా ఓటర్ల కానుకలు పంపిణీ లంచాలు ఇవ్వడము, అదేవిధంగా మత ప్రచారంలో ఓట్లు అడగడము, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకోవడం నేరము. ఏది ఏమైనప్పటికీ మేము చేసే పని మేము చేస్తామని అయితే జగన్మోహన్ రెడ్డి అయితే చెప్తున్నాడు. సరే, దీన్ని బట్టి మనం ఒకసారి ఆలోచన చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ఇంట్లోంచి తెచ్చేమన్నా లెక్క ఖర్చు పెడుతున్నాడా? లే. ప్రభుత్వ సొమ్ముతో ప్రజాదరణ ఎవరైతే మన ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం మీద ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చేస్తున్నాడు. ఎవడమ్మా మొగుడు సొమ్మని ఈ కానుకలు పంచటం? నువ్వు యానించి వచ్చింది లెక్కలో? రాష్ట్రంలో ఏదన్నా అభివృద్ధి చేసినావా? రాష్ట్రానికి ఏమన్నా కొన్ని మంచి పనులు చేసినావా? రాష్ట్రంలో ఏదన్నా ఆదాయం పెంచినావా? ఏమీ పెంచకపోగా ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా చూసుకుంటే మంత్రి అంబటి ఎన్నికల తాయిలం అంట. చూడు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఈ ప్రలోభాలు పెడుతున్నాడు ఏందనేది ఒకసారి మీరు చూడండి. ఇది అమ్మన్ రాంబాబు గారు ఇచ్చినటువంటి ఈ కానుకలు. ఆయన ఏమి ఇచ్చినాడయా? ఒక చీర, ఒక కాఫీ కప్పు, ఒక ప్యాంటు గుడ్డ, ఒక సొకాయ గుడ్డ, ఒక బ్యాగు. ఆ బ్యాగులో పెట్టయితే అమ్మన్ రాంబాబు ఇచ్చినాడు. ఇప్పుడు ఏం పెట్టుతో కొట్టాలి వీళ్ళను? దేంతో కొట్టాలో ఒకసారి రాష్ట్ర ప్రజలు ఆలోచన చేసుకొని రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి వీటినన్నింటిని కూడా ఏ విధంగా అయితే ప్రలోభాలు పెడతాడో ఒకసారి ఆలోచన చేయండి. మత మార్పిడిలో యేసు బిడ్డ జగన్ను మరోసారి గెలిపించుకోవాలా? రాష్ట్రం నాయకి అప్పుల పాలు అయిపోయింది. ఇప్పటికే ఇంకా పక్క రాష్ట్రానికి అమ్మేదానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడని తెలియజేసుకుంటూ నమస్కారం.